నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను మీతో ఒక చిన్న ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే మీరు ఎక్కడున్నా సరే ఒక క్షణం కళ్ళు మూసుకోండి. ఏం వినిపిస్తోంది? బయట ఎలాంటి శబ్దం లేకపోయినా మీ లోపల మాత్రం ఏదో ఒక కదలిక వినిపిస్తూనే ఉంటుంది. అదే మీ శ్వాస. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకి వస్తున్నప్పుడు ఒక మెల్లని నిరంతరమైన శబ్దం. అది పెద్దగా వినిపించదు, కానీ అది ఎప్పుడూ ఆగదు. మీరు నిద్రపోతున్నా, మేల్కొన్నా, ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ శబ్దం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న శబ్దమే మీ జీవితం నడిపిస్తోంది. ఈ శబ్దమే మీలో ప్రాణముందని చెబుతోంది. కానీ ఈ శబ్దం ఇంత చిన్నదే కాదు. ఇది కేవలం శ్వాస శబ్దం మాత్రమే కాదు. ఇది చాలా లోతైన రహస్యానికి ద్వారం. మన చుట్టూ ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపించవచ్చు. ఒక అర్ధరాత్రి వేళ రోడ్డుపై ఎవ్వరూ లేని సమయంలో అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా ఏమీ ఆగదు. ఎక్కడో ఒక గడియారం టిక్ టిక్ మంటూ ఉంటుంది. ఎక్కడో ఒక కుక్క అరుస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక రైలు చాలా దూరంలో వెళ్ళిపోతూ ఉంటుంది. బయట ఇవేమీ వినిపించకపోయినా మీరు కాస్త లోపలికి చూస్తే మీ శ్వాస శబ్దం మాత్రం స్పష్టంగా ఉంటుంది. అంటే మనం నిశ్శబ్దం అనుకునే చోట కూడా శబ్దం ఉంటుంది, మనం గమనించని శబ్దం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న పుడుతుంది. శబ్దం అంటే ఏమిటి? అది కేవలం మన చెవికి వినిపించే ధ్వని మాత్రమేనా, లేక అది ఇంకేదైనా లోతైన శక్తేనా? ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అదే, శబ్దం అనే తత్వం గురించి. ఇది కేవలం మాటల గురించి కాదు, ఇది విశ్వం గురించి, ఇది మన శరీరం గురించి, ఇది మన మనస్సు గురించి, ఇది మన ఆత్మ గురించి. మన ప్రాచీన ఋషులు ఒక మాట చెప్పారు, సృష్టి మొదట ఒక శబ్దంతో మొదలైంది అని. ఆ శబ్దాన్నే వాళ్ళు ఓంకారం అన్నారు. దీనికి ముందు ఏముంది? ఒక అంతులేని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలికే మొదటి ప్రకంపన. ఆ ప్రకంపనే మొదటి శబ్దం. అదే సృష్టికి మొదటి అడుగైంది. అంటే ముందు శబ్దం పుట్టింది, తర్వాతే రూపం పుట్టింది, తర్వాతే వెలుగు పుట్టింది, తర్వాతే కాలం, స్థలం అన్నీ పుట్టాయి. ఇది వినడానికి కల్పనలా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు సైన్స్ కూడా ఇదే దిశగా మాట్లాడుతోంది. ఈ విశ్వం నిజంగా మౌనంగా ఉందా అంటే లేదు అని చెబుతోంది. ప్రతి గ్రహం తిరుగుతోంది, ప్రతి నక్షత్రం కంపిస్తోంది, ప్రతి గెలాక్సీ కదులుతోంది. ఈ కదలిక అంటే ప్రకంపన. ప్రకంపన అంటే ఒక రకం శబ్దం. మన చెవి వినలేకపోయినా ఈ విశ్వం మొత్తం శబ్దంతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఒక గంభీరమైన తరంగాన్ని రికార్డ్ చేశారు. వాళ్ళు దానికి కాస్మిక్ హమ్ అని పేరు పెట్టారు. అంటే ఈ విశ్వం ఒక సంగీతంలా నడుస్తోంది. మనకు వినిపించదు, కానీ అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఇది గ్రహించారు. అందుకే వాళ్ళు శబ్దానికి అంత గొప్ప స్థానమిచ్చారు. ఓంకారం అంటే ఒక మత చిహ్నం కాదు, అది ఒక శక్తి, అది ఒక ఫ్రీక్వెన్సీ, అది ఒక ప్రకంపన. ఆ ప్రకంపన ఈ విశ్వమంతటా వ్యాపించి ఉంది. అది మన చుట్టూ మాత్రమే కాదు, మన లోపల కూడా ఉంది. మన శ్వాసలో ఉంది, మన హృదయ స్పందనలో ఉంది, మన కణాల కదలికలో ఉంది. ఇప్పుడొక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నేనొక మాట చెప్పగానే మీ మనస్సులో ఒక చిత్రం తయారవుతుంది. నేను ఏనుగు అన్న మాట చెప్పగానే మీ కళ్ళ ముందు ఒక పెద్ద ఆకారం వస్తుంది. పొడవాటి తొండం, భారీ శరీరం. ఆ ఏనుగు అక్కడ లేదు, కానీ ఒక శబ్దం మీ మనస్సులో ఒక రూపాన్ని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. మొదట శబ్దం, తర్వాత రూపం. వేదాలు చెబుతాయి బ్రహ్మదేవుడొక్కడే సృష్టి చేయలేదు అని. ఆయనతో పాటు ఉన్నది వాగ్దేవి, అంటే శబ్దతత్వం. శబ్దం అక్షరంగా మారింది, అక్షరం పదంగా మారింది, పదం భావంగా మారింది, భావం రూపంగా మారింది. ఇలా ఈ సృష్టి నడుస్తోంది. శబ్దం లేకపోతే ఆలోచన ఉండదు, ఆలోచన లేకపోతే సృష్టి ఉండదు. ఇప్పుడు మన శరీరం గురించి మాట్లాడుకుందాం. మన శరీరం దాదాపు 70% నీటితో తయారైంది. నీరు అంటే ఏమిటి? అది శబ్దానికి చాలా సున్నితంగా స్పందించే పదార్థం. ఒక ప్రయోగంలో ఒకే రకమైన 2 గ్లాసులలో నీటిని పెట్టారు. ఒక గ్లాస్ దగ్గర ప్రేమగా మాట్లాడారు, మంచి మాటలు చెప్పారు. ఇంకో గ్లాస్ దగ్గర కోపంగా, అసహ్యంగా మాట్లాడారు. తర్వాత ఆ నీటిని మైక్రోస్కోప్లో చూశారు. మంచి మాటలు విన్న నీటిలో అందమైన ఆకారాలు ఏర్పడ్డాయి. చెడ్డ మాటలు విన్న నీటిలో విచిత్రమైన, విరిగిపోయిన ఆకారాలు కనిపించాయి. అంటే శబ్దం నీటిని కూడా మార్చగలదు. మన శరీరం ఎక్కువగా నీటితోనే తయారైంది అంటే మనం వినే మాటలు, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే మాటలు, ఇవన్నీ మన శరీరాన్ని కూడా మలుస్తున్నాయి. సైన్స్ ఇప్పుడు చెబుతోంది మన శరీరంలోని ప్రతి సెల్ కూడా శబ్ద తరంగాలను రిసీవ్ చేస్తోంది అని. అందుకే ఒక భయంకరమైన శబ్దం వింటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక మధురమైన పాట వింటే మనస్సు కరిగిపోతుంది.
ఇది ఊహ కాదు, ఇది మన నాడీ వ్యవస్థ స్పందన. అందుకే పెద్దలు ఎప్పుడూ అన్నారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని. ఎందుకంటే మాట కూడా శబ్దమే, శబ్దం కూడా శక్తే. అది మనల్ని బాగు చేయగలదు, మనల్ని నాశనం కూడా చేయగలదు. ఇక్కడే మంత్రాల రహస్యం వస్తుంది. మన ఫోన్లో ఒక నెంబర్ డయల్ చేస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే అతని ఫోన్ మోగుతుంది. అలాగే ఋషులు కొన్ని ప్రత్యేకమైన శబ్ద క్రమాలను కనుగొన్నారు. వాటినే మనం మంత్రాలు అంటాము. గాయత్రీ మంత్రం అంటే జ్ఞానశక్తికి సంబంధించిన శబ్దక్రమం. మహామృత్యుంజయ మంత్రం అంటే ఆరోగ్యానికి సంబంధించిన శబ్దక్రమం. పంచాక్షరి అంటే శివతత్వానికి సంబంధించిన శబ్దక్రమం. దేవతలు అంటే రూపాలు కాదు అని వేదాలు చెబుతాయి. దేవతలు అంటే శక్తులు. ఆ శక్తులను శబ్దం ద్వారా పిలుస్తాము. మంత్రం అంటే కేవలం అక్షరాల కలయిక కాదు, అది ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ సరైన తాళంలో పలికితే మన శరీరం, మన మనస్సు ఆ శక్తితో ట్యూన్ అవుతుంది. ఇప్పుడు నాదయోగం గురించి తెలుసుకుందాం. నాదం అంటే శబ్దం, యోగం అంటే కలవడం. అంటే శబ్దంతో మన మనస్సు, మన శరీరం కలవడం. ఒక మంచి మంత్రం వింటే శ్వాస నెమ్మదిస్తుంది, గుండె చప్పుడు సర్దుకుంటుంది, మనస్సు ప్రశాంతమవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది బయాలజీ. ఇప్పుడు మౌనం గురించి మాట్లాడుకుందాం. మౌనం అంటే శబ్దం లేకపోవడం కాదు. మౌనం అంటే సూక్ష్మమైన శబ్దాన్ని వినగలిగే స్థితి. మీరు ధ్యానం చేసేటప్పుడు బయట ఏమీ ఉండదు, కానీ లోపల శ్వాస శబ్దం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది, ఆలోచనల కదలిక ఉంటుంది. మౌనం అంటే శూన్యం కాదు, మౌనం అంటే లోతు. ఇప్పుడు అసలు రహస్యం ఇక్కడ. మీ లోపల కూడా ఒక శబ్దముంది. అది మీ ఊపిరి, అది మీ జీవన స్పందన, అది మీ అంతరంగ నాదం. ఎవరైతే దాన్ని వినడం నేర్చుకుంటారో వాళ్ళు తమను తాము తెలుసుకుంటారు. శబ్దం కేవలం చెవిని మాత్రమే కాదు, శబ్దం ఆత్మను కూడా తాకుతుంది. ఈ లోపలి శబ్దాన్ని వినాలంటే ఒకటే మార్గముంది, ధ్యానం. ధ్యానం అంటే ఏమీ ఆలోచించకపోవడం కాదు. ధ్యానం అంటే లోపల జరుగుతున్నదాన్ని గమనించడం. ఒకరోజు ఆ శబ్దమే మీతో ఇలా మాట్లాడుతుంది, నువ్వు ఇక్కడ యాదృచ్ఛికంగా రాలేదు, నీకు ఒక పని ఉంది, అదే నీ జీవిత లక్ష్యం. మిత్రులారా, శబ్దం ఒక ధ్వని కాదు, శబ్దం ఒక శక్తి, శబ్దం ఒక మార్గం, శబ్దం ఒక గురువు. మీ లోపల వినిపించే శబ్దాన్ని వినడం మొదలుపెట్టండి. అదే మిమ్మల్ని మీ నిజమైన రూపానికి తీసుకెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన రహస్యంతో కలుద్దాం.